మనం వృత్తిపరంగాను మామూలుగా పర్సనల్‌గాను ఎట్లాంటి ఇది పాటించామనే దాని మీద ఆ మొత్తం ఆ ఫ్యామిలీ ఎట్లుంది, ఆహ్, ఆ వృత్తి ఎట్లా ఉంది, ఆ మొత్తం మీద ఎట్లా ఉంది అనేది ఆధారపడి ఉంటది. మనం ఎక్కడైనా ఏదైనా వెలుగుల్లో పొరపాటు చేస్తే అక్కడికక్కడ ఏమి అవ్వకపోవచ్చు. ఇంకో చోట ఏదో అవుద్ది గ్యారంటీగా. ఇంకో చోట పొరపాటు అయిపోద్ది. ఇంకో చోట తప్పయిపోద్ది. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. సో, ఏదో పిల్లలకి ఏదో అవ్వటమో, జబ్బు చేయటమో, లేకపోతే ఇంకోటో ఏదో అవుతుంది. దట్ హ్యాపెన్స్ వెన్ వి లూజ్ ద థింగ్స్. అండ్ రెండోది అది అందుకని మీరు తప్పకుండా గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్న మీకు శాయశక్తులా మీకు వీలైనంత వరకు బాగా చేయటానికి ప్రయత్నించండి. అయితే మీకు అందరికీ నేను చెప్పేది ఆల్రెడీ పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఎవడు ఉపయోగించట్ల దాన్ని. సో, మీకు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ ఇంక 2, 3 ఏళ్ళే మీరు 4 ఏళ్ళే పని చేస్తారు కాబట్టి మీకు అంత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అంతా టెక్నాలజీ ఓరియెంటెడ్ టీచింగ్ వస్తుంది. అది మీరు నేర్చుకోవచ్చు. మీరు చాలా తెలివైనోళ్ళు. అది ఒక 3, 4 నెలల్లో గట్టిగా మీరు కూర్చుంటే గ్యారంటీగా నేర్చుకోగలరు. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు అన్నీ మూడేళ్ల నుంచి, 4 ఏళ్ల నుంచి వాడు సెల్ ఫోన్‌తో ఆడుకోవటం, సెల్ ఫోన్‌లో బొమ్మలు చూడటం, సెల్ ఫోన్‌లో చూడటం అలవాటైపోయారు. అట్లాంటి పిల్లలకి మీరు ఎప్పటిలాగానో 30 ఏళ్ళ, 20 ఏళ్ల కిందట 80స్‌లో, 90స్‌లో చెప్పినప్పుడు నేను బోర్డ్ మీద రాస్తాను, అది చేస్తాను, బాగా రాస్తాను, బాగా బొమ్మేస్తానంటే కుదరదు. వాడికి అంతకంటే అందంగా చూయించగలగాల. అది మనం నేర్చుకోవాల్సిందే. అదే చేంజ్ ఆహ్, అన్ని వృత్తుల్లో ఎట్లా చేంజ్ ఉందో దీంట్లో కూడా రాడికల్ చేంజ్ ఉంది. మీరు గవర్నమెంట్ దాంట్లో ఉన్నా సరే మీరు 3, 4 నెలల్లో అది నేర్చుకుంటే కూడా బానే నేర్చుకోగలరు మీరందరూ. చాలా అట్రాక్టివ్‌గా అంటే మనకి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళకంటే క్లాస్ రూమ్‌లో మనం సినిమా థియేటర్‌లో సినిమా చూయించినట్టు చెప్పాల. అంతకంటే తక్కువ చేస్తే వాళ్ళు వినే మూడుండరు. వాళ్ళు కూర్చునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పేదవాడికి కూడా సెల్ ఫోన్ ఉంది. వాడు గూడా చూస్తాడు. వాడు గూడా బొమ్మలకు అలవాటు పడిపోయాడు. వాడు గూడా ఫాస్ట్‌గా ఇది ఉంది. మనం అంత 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 అది నేర్చుకోవటం కష్టం గాదు. ఓ ఓన్లీ థింగ్ ఒక 3, 4 నెలలు ఎఫర్ట్ పెడితే మీరందరూ కంటెంట్ తయారు చేయొచ్చు. అందరూ ఉన్న కంటెంట్‌ని యూజ్ చేయొచ్చు అదంతా. ఈ పోయిన గవర్నమెంట్ ఆళ్ళు అన్నీ జేశారు. బాత్రూమ్‌లు కట్టించారు, రంగులేశారు, గోడలు కట్టారు గానీ అది జేయలా. అసలు జేయలా. టీచర్లు నేర్పలా. టీచర్లు ఉపయోగించేట్టు జేయలా. ట్యాబ్‌లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ టీచర్లకు ఉపయోగపడేట్టు చేయలా. ఆ టీచర్లకు నేర్పకుండా జేశారు. అది అక్కడ జరిగింది. అన్ని రంగులు బావున్నాయి, బాత్రూమ్‌లు బావున్నాయి, నీళ్ళు లేవు అయన్నీ ఉన్నాయి. కానీ అస్సలది టీచర్ బాగా చేయటం అనేది వాళ్ళు మర్చిపోయారు. నాణ్యమైన విద్య ఇస్తే ఎట్లుంటుంది అనేది అదే బావుంటుంది. గ్యారంటీగా ఎంఈఓ గారు అందరూ ఉన్నారిక్కడ. అది చేస్తే చాలా బావుంటుందని ఆహ్, మీరు ఎటు పని చేస్తున్నారు కాబట్టి మంచి పని చేస్తే ఇంకా బెటర్ గదా! దానివల్ల ఎక్స్‌ట్రా చెమటేమి ఉండదు. ఎక్స్‌ట్రా పనేమి ఉండదు. ఓన్లీ తెలివిగా చేయటం. స్మార్ట్‌గా చేయటం. తర్వాత మీ అందరికీ అనిపిస్తా ఉంటది. విజ్ఞానం ఎట్లా ఉంది ఇప్పుడు అని. విజ్ఞానం బానే ఉంది. అయితే మీకు చెప్పలేరు. కానీ మిగతా వాళ్ళంతా ఎక్స్‌పాండ్ చేసినట్టు ఇంటర్మీడియేట్ కాలేజ్ గానీ, స్కూల్స్ కానీ ఎక్స్‌పాండ్ చేయలేదు. కావాలని. కావాలనే చేయలేదు. ఎందుకు అనంటే ఉన్నాయి స్కూల్స్ హైదరాబాద్‌లో చాలా ఉన్నాయి. గుంటూరులో ఉంది. రాజమండ్రి అన్నీ ఉన్నాయి గానీ, నాట్ ఇన్ హ్యూజ్ నంబర్స్. అది ఎందుకు చేయలేదు అంటే, చాలా మార్కెటింగ్ సిస్టమ్ వచ్చింది దీంట్లో. అది నేను తప్పు, రైట్ అని నేనేం అనను. కానీ మార్కెటింగ్ వచ్చింది. అది నాకు ఇష్టం అవ్వలేదు పర్సనల్‌గా. సో, మొత్తం మీద ఏ ఏంటి ఎట్లా ఉంది హెల్త్ ఆఫ్ ద విజ్ఞాన్ అంటే మొత్తం మీద చాలా బానే ఉంది. అన్ని నంబర్స్ అంత విజిబిలిటీ ఆహ్, మీకు అనిపించకపోయినా హైర్ ఎడ్యుకేషన్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. వాళ్ళసలు మిగతా కాంపిటీటర్స్ మాతో మొదలుపెట్టినోళ్ళు అసలు ఊహించను కూడా ఊహించలేదు. వాళ్ళక్కడే ఇంటర్మీడియేట్ దగ్గర, మార్కెటింగ్ దగ్గర, ఎతుక్కునే దగ్గర, ఆ పిల్లల్ని ఏదో అబద్ధాలు చెప్పే దగ్గర ఆగిపోయారు. అక్కడ ఆగిపోయారు అందరూ. ఈ స్కూల్స్ పెట్టారు తర్వాత ఇంటర్మీడియేట్ దగ్గర ఆగిపోయారు. సో, ఆ నెక్స్ట్ లెవెల్‌కి హైయర్ ఎడ్యుకేషన్‌కంటూ వాళ్ళు ఎవరు రాలేదు ఆ కాంపిటీటర్స్. అంటే చాలామంది ఇది గూడా చేయలేక క్లోజ్ చేశారు. అది వేరే విషయం. గుంటూరులో
అందరూ మిగతా చోట్ల చాలామంది క్లోజ్ చేశారు. అది వేరు. మనం ఏది క్లోజ్ చేయలేదు. కాస్త కూస్త ఆ లెవెల్‌లో కూడా స్కూల్స్ అయన్నీ పెంచాం. దానికంటే బాగా పెంచిందేంటంటే హైర్ ఎడ్యుకేషన్‌లో వి మేడ్ ఎ గ్రేట్ మార్క్. ఈ యూనివర్సిటీ ఉందనుకోండి. దిస్ ఈస్ ద యంగెస్ట్ యూనివర్సిటీ. అంటే ఉన్న వాటిల్లో చాలా తక్కువ వయసున్నది. అయినా సరే చాలా అక్రిడిటేషన్స్ అయినాయి. నాక్, ఎన్‌బీఏ ఎవ్వరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు చేయంది అమెరికన్ అక్రిడిటేషను, ఎబెట్ అనే అక్రిడిటేషను ఇయన్నీ అయినాయి. ఎవరికీ వీలవల. గవర్నమెంట్ యూనివర్సిటీ సాధ్యమవల, ప్రైవేట్ వాళ్ళకి సాధ్యమవల. సో, మీరు ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ విజ్ఞాన్. దట్స్ ఇట్. అంతేగాని వీళ్ళు నిదానంగా నడుస్తున్నారా, నిదానంగా వెళ్తున్నారా, అంత లేదా అని అనుకోక్కర్లేదు. వీఆర్ వెరీ, వెరీ, వెరీ స్ట్రాంగ్ ఇన్ హైర్ ఎడ్యుకేషన్. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అట్లా ఉంచాము. అంటే ఇంకా ముందు ముందు అవుతుంది. బట్ బట్ ఏం చేసినా వీ హ్యావ్ టు డూ ఇట్ విత్ సమ్ వాల్యూ సిస్టమ్. అంతే. అది మాత్రం ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. సో, ఆ వాల్యూస్ పోగొట్టడం, ఆ మార్కెటింగ్ పెట్టడం, అబద్ధాలు చెప్పటం, ఆ రిజల్ట్స్ చెత్తగా అన్యాయంగా వేయటము, ఇవన్నీ వీ డోంట్ వాంట్ టు డూ దట్. అది అస్సలు మీకు, నాకు ఎవరికి అది అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి కాదు. చేయలేం. మనం హాయిగా మాట్లాడుకోలేం. హాయిగా మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోలేం. సో, అన్నీ తప్పులు చేస్తారు, అన్నీ అబద్ధాలు ఆడతారు, అన్నీ లేనిపోయినవన్నీ చేస్తారు అని. అదే వీ హావ్ టు లివ్ ఇన్ ఎ పర్పస్‌ఫుల్ వే, మీనింగ్‌ఫుల్ వే. సో, వాట్ ఈస్ ద పర్పస్? అదే మీరు అందరూ చూసుంటారు ఈ మధ్యలో రతన్ టాటా అంతా చేసేటప్పుడు బేసిక్ థింగ్ ఆఫ్ హిస్ లైఫ్ ఈజ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. సో ఐ టు బిల్డ్ ద, ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ద బిజినెస్, ఇట్ ఈస్ టు బిల్డ్ ద కంట్రీ, ఇట్ ఈస్ టు బిల్డ్ ఎంపవర్ ద పీపుల్. అట్లానే పర్పస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఈస్ ఈ చుట్టుపక్కల ఉన్న రూరల్ పీపుల్ని కొద్దిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరినీ ఆ పీపుల్ని వీళ్ళందరినీ బెటర్ చేయటం, ఆ సొసైటీని బెటర్ చేయటం. దట్ ఈస్ ద పర్పస్. నాట్ టు ఎర్న్ సమ్ మనీ, నాట్ టు క్రియేట్ సమ్ బిల్డింగ్స్, సంథింగ్. ఇవన్నీ అవసరానికి అవుతాయి. బిల్డింగ్స్ ఇవన్నీ క్లాసులు అవసరం కాబట్టి అవుతాయి. నాట్ టు క్రియేట్ బిల్డింగ్స్, నాట్ టు మేక్ మనీ. ద పర్పస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ద ఎనీ విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ ఈస్ టు empower the rural people, empower the middle class people to settle them in a better form like you. మీ పిల్లలు ఎట్లా సెటిల్ అయ్యారో ఈ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల ఉన్న మిడిల్ క్లాసు టీచర్లు లేకపోతే వ్యవసాయదారులు ఈ పిల్లలు అందరూ బాగా సెటిల్. దట్ ఈస్ ద పర్పస్. అవును, దట్ ఈస్ ద వాల్యూ సిస్టమ్. That is the meaning of the institution. Not to make some money, put it in a bank. It is, we have to think at a higher level. Kabatti, all of you should feel proud of your institution is doing well. It is very healthy. It is maintaining the same values, same systems, and same way. అంటే చాలా ఒక డెవలప్మెంట్ అవ్వాలంటే చాలా కష్టమైంది. ఏంటంటే డెవలప్మెంట్ అవ్వచ్చు ఏదైనా, బాగా రాజకీయాల్లో సంపాదించి బాగా డెవలప్ అవ్వచ్చు, లేకపోతే వ్యాపారం రియల్ ఎస్టేట్ చేసి డెవలప్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదో తప్పుడు బిజినెస్ చేసి డెవలప్. మోస్ట్ డిఫికల్ట్ థింగ్ డెవలప్ అవ్వటానికి ఏంటంటే వాల్యూ సిస్టమ్తో కూడా నిలబడటం, డెవలప్ అవ్వడం అనేది దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. అది చాలా కష్టం. ఈ మాత్రం తప్పులు చేయకపోతే వ్యాపారం నడవదు, బిజినెస్ నడవదు అనే పర్సెప్షనే ఉంటుంది అందరికీ. కాదు, అదంతా చేయకుండా కూడా నిలబడగలం, చేయకుండా కూడా అభివృద్ధి చెందగలం, చేయకుండా కూడా 10 మంది చేయగలం అనేది కొన్ని ఇన్స్టిట్యూషన్లు. టాటా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ, ఫర్ ద వరల్డ్. ఇట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ ఆఫ్టర్ ద ఫోర్డ్. నేను అంత పోల్చుకోలేను, కానీ వీఆర్ ఆల్మోస్ట్ థింకింగ్ ఇన్ ద సిమిలర్ వే, సిమిలర్ లైన్స్. సో వీ కాంట్ బి కంపేరబుల్. But me, my family, my children are thinking in the similar lines, and also all of you are thinking in the same way. So adi bane, adi health of the institution is good, doing well. Once again, శారద గారు అట్లానే భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని కృష్ణని వీళ్ళందరూ
బాగా మీరు ఈ స్కూల్లో చదువు నేర్పితే వాళ్ళ ఇంట్లో చాప మీద పండుకోబెట్టి, చల్ల పడుకోబెట్టి అదంతా ఇది ఇట్ నీడ్స్ వాట్ లైఫ్ అన్నీ అవసరం అయన్నీ. ఆ కష్టాలు, ఆ చలిలో ఎట్లా పండుకోవాలి, కింద ఎట్లా పండుకోవాలి, చల్లతో నీళ్ళతో స్నానం ఎట్లా చేయాలి, కొద్దిగా తక్కువ దీంతో భోజనం ఎట్లా చేయాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నెసెసరీ ఫర్ ద లైఫ్. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ ఎట్ టీచింగ్. మీరు పాఠాలు, పుస్తకాల నుంచి చెప్పారు చాలామంది. కానీ ఆ లెసన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ ఆర్ ఫర్ అదర్ చిల్డ్రన్ ఆల్సో. ఈక్వల్లీ హంగర్ ఏంటో తెలియాలి, ఆకలి తెలియాలి కదా! తెలియాలి, కష్టం తెలియాలి, నష్టం తెలియాలి, అన్నీ తెలియాలి. దే ఆర్ ఆల్సో ద గుడ్ లెసన్స్. మన పాఠాలు పుస్తకంలో నుంచి చెప్పిందే లెసన్స్ కాదు. ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ ఎ లెసన్. దట్ ఈస్ వాట్ దే హావ్ లెర్న్డ్. సో, అట్లనే మీ పిల్లలు గూడా మీ కష్టం చూసుంటారు. మీ వాల్యూ సిస్టమ్ చూసి బాగా పెరిగినందుకు వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరిక్కడ కలిసినందుకు, ఇంత దూరం వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు, అభినందనలు